హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ ఎట్ హోమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. అలానే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పులుసు అండి. ఇది విలేజ్ స్టైల్‌లో ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అయితే చేస్తున్నాను. అలానే ఈ కర్రీ అనేది మనకి పూరి, దోస, చపాతీ ఇలాగ రైస్ గానీ, రోటీ గానీ, అలానే రాగి సంగటి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. దానికి ముందుగా అయితే చికెన్ తీసుకొని దీన్ని బాగా 4, 5 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. దానివల్ల మనకి నీచు స్మెల్ అనేదైతే ఉండదనమాట. అలానే కర్రీకి కావాల్సినవైతే ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా అయితే కట్ చేసుకున్నాను. కొద్దిగా టమాటోలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నానండి. ఇదంతా కర్రీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నమాట. అలానే ఈ కర్రీ కోసం నేను మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవొచ్చేసి కొబ్బెర, కొత్తిమీర, ఆనియన్ కొద్దిగా, కొద్దిగా టమాటో, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వీటితో అయితే మనం ఆ మసాలా అనేది చేసుకుంటామనమాట. దాంతో మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతదండి. అలానే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుందనమాట. మంచిగా థిక్‌గా క్రీమీ కన్సిస్టెన్సీతో అయితే వస్తుంది. ఇప్పుడైతే మనము ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు మనం చేసుకునే ఈ కర్రీకి ఇదే స్పెషల్ మసాలా అనైతే నేను చెప్తాను. ఇందులో ఇంక మనం మసాలాలు ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. వీటితోనే మన కర్రీ అనేదైతే రెడీ అయిపోతుంది. ముందుగా అయితే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడానికైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలానే కొద్దిగా కొత్తిమీర, అలానే ఆనియన్స్‌ని అలానే టమాటోని కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే కొద్దిగా ఉప్ ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకుంటామండి. ఈ మసాలా పేస్ట్ అనేది ఏదైతే ఉందో ఇది మనము వెజ్ కర్రీస్‌లోకి కూడా వాడుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వేయడం వల్ల. ఇంకా మనము దీన్ని రోట్లో అయితే మనం దంచుకుంటే టేస్ట్ అనేదైతే చాలా బావుంటుంది. ఇప్పుడు నేనైతే వీటిని కొద్దిగా వాటరేసుకొని మిక్సీ అయితే పట్టేసానండి. చూసారు కదా! ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాని మనము పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకైతే మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకైతే వెయిట్ చేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌నైతే యాడ్ చేసుకుంటున్నాము. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు పూరికి కానీ, చపాతీకి కానీ, రోటీకి కానీ, గారెలకు కానీ, రాగి సంగటికి కానీ ఇలాగా ఏ దాంట్లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇందులోకి నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నానండి. అది కూడా ఫ్రై అయిపోయాక మనమైతే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలానే టమాటోస్‌ని కూడా వేసుకుంటున్నాను. నేను ఇవన్నీ తక్కువ తక్కువగానే ఏస్తున్నానండి. మనం మసాలాలో కూడా యాడ్ చేసాం గదా! కాబట్టి నేనిప్పుడు ఇందులో అయితే తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని గూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదండీ! ఇందులోకైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం వేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్ అనేదైతే వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా పైకొచ్చే వరకైతే బాగా మగ్గనివ్వాలనమాట. మనకిది పచ్చి వాసనంతా పోతుందనమాట అలా జేస్తే. ఇందులోకి నేను కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ అనేది వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని, ఆయిల్ పైకి తేలే వరకైతే మసాలానైతే బాగా మగ్గపెట్టేసుకుంటున్నాను. చూసారు కదండీ! ఆయిల్ అనేదైతే నీట్‌గా పైకైతే వచ్చేసింది కదా! ఇప్పుడు ఇందులోకి మనము
ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. చికెన్‌కి మొత్తం మసాలా అంతా పట్టేలాగా వాటర్ అనేది చికెన్ నుంచి సెపరేట్ అవుతది కదండీ! అప్పటిదాకా అయితే మనము ఫ్రై చేసుకోవాలనమాట. చికెన్‌లో ఉండే వాటర్ అంతా కూడా మనకి బయటికి రావాలి. ఇప్పుడైతే కాసేపు అలా కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడైతే మనం వాటర్ అనేది అయితే మనకు తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకున్నామండి. నేనైతే చిన్న గ్లాస్‌తో అయితే వేస్తున్నాను. ఇప్పుడు మీరు సాల్ట్ కానీ, కారం కానీ సరిపోయిందా లేదా అని ఇక్కడే చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! ఇప్పుడైతే విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకైతే రానిద్దాం. ఇప్పుడైతే మనకి 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని, ఆ ప్రెషర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసుకుందాం. చూసారు కదండీ! ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసి చూసారు కదండీ! ఎంతో టేస్టీగా, సింపుల్‌గా మనకైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాయి. మీకు వాటర్ ఎక్కువ కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇది తక్కువ క్వాంటిటీతోనే చేసుకున్నాను. ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి తక్కువగానే చేసుకున్నాను. ఇంతేనండి. చాలా సింపుల్‌గా అలానే టేస్టీగా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. మంచి మంచి రెసిపీస్‌తో అయితే వస్తూ ఉంటానండి. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.